E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. చార్ ధామ్ యాత్రకు బ్రేక్. ప్రభుత్వాలు కొనసాగితే అభివృద్ధి జరుగుతుంది. సీఎం చంద్రబాబు. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్. కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి పంపుకుంటే ఎస్పీ కరణ్ వద్ద ధర్నా చేస్తాం. అనంత వెంకటరామరెడ్డి. భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ అతలాకుతలమవుతుంది. ఈ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రహదారులపై భారీగా కొండచర్యలు విరిగిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆదివారం నాడు అధికారికంగా ప్రకటించింది. 24 గంటలు అంటే ఒక రోజు ఈ యాత్రను నిలిపివేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం వివరించింది. వాతావరణ పరిస్థితులు ఏమాత్రం అనుకూలించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. భారీగా కొండచర్యలు విరిగిపడడంతో రహదారులు వివిధ ప్రాంతాల్లో మూసుకుపోయాయని పేర్కొంది. వైకుంఠపాలి అభివృద్ధి వద్దని, ప్రభుత్వాల కొనసాగింపు అనేది చాలా ముఖ్యమని, ప్రభుత్వాలు కొనసాగితే అభివృద్ధి జరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. సుస్థిర పాలన ఉంటే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని, యూపీ కొన్నేళ్లుగా ఒకే ప్రభుత్వం ఉందని, ఒకప్పుడు యూపీ అంటే వెనుకబాటుతనం ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో సుపరిపాలనకు తొలి అడుగు పేరుతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కూటమి నేతలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 11 ఏళ్లుగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉందని, అందుకే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. 2014-19 విభజన తర్వాత మీరు ఒక్కసారి చూస్తే ఆ రోజు చాలా అనుమానాలు కూడా ఉన్నాయి ప్రజల్లో. ఆ రోజు ప్రజలు ఆలోచించింది, ఆదాయం వచ్చే ప్రాంతాలు తెలంగాణకి వెళ్ళాయి, మనకు జీతాలు వస్తాయా, పింఛన్లు వస్తాయా, ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి బాధపడితే 5 సంవత్సరాలు ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా అభివృద్ధిలో గాని సంక్షేమంలో గాని భారతదేశంలో నెంబర్ 1గా చేశాం. కానీ ఈ పరుగు పందెంలో మనం రాజకీయాలు మర్చిపోయాం. మనం చేసింది చెప్పలేకపోయాం. చాప కింద నీరుమారిగా మన మీద వ్యతిరేకత చెప్పి, అబద్ధాలు చెప్పి వాళ్ళు గెలిచే పరిస్థితికి వచ్చారు. అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈ రోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఇచ్చాం. ఫస్ట్ ఇయర్ ఇక్కడుండే అందరం కూడా ఈ 1 మంత్లో పార్టీ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి ఎవ్వరి ఇంటికి వెళ్ళి ఎన్నికల ముందు ఏ హామీలు ఇచ్చాం, ఈరోజు ఏ హామీలు మనం నెరవేర్చామో చెప్పే బాధ్యత మనందరిపైన ఉంది. దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యారంగంలో మార్పు మొదలైందని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. విద్యా వ్యవస్థలో సమూల ప్రక్షాళన కోసం ఏడాది కాలంగా తాను చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలు ఇచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. నక్కపల్లి మండలం దేవవరంలో ఒకే రోజు 32 మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ మోడల్ ప్రైమరీ పాఠశాలకు మారడం హర్షణీయం, సంతోషమని వ్యక్తం చేశారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ కోసం తాను చేస్తున్న కృషిలో భాగస్వాములుగా నిలుస్తున్న అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏమాత్రం సహకరించలేదంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి సికింద్రాబాద్ ఎంపీ జి కిషన్ రెడ్డి కాస్త ఘాటుగా స్పందించారు. ఆదివారం హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి అంటే ఏమిటో ప్రధాని మోదీని తెలుసుకోమంటూ సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. అధ్యక్షులు నరసింహరావు గారు, బివిఆర్ చౌదరి గారు, మీనా గారు, మురళీధర్ గారు, ప్రభాకర్ గారు, రాజ్యలక్ష్మి గారు, అదేవిధంగా మనకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గౌరవ పెద్దలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు గారు, మన జిల్లా అధ్యక్షులు గౌతమ్ గారు, మాజీ అధ్యక్షులు, వర్తమాన అధ్యక్షులు దీపక్ గారు, మన యొక్క సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ గౌడ్ గారు, ఎర్రగడ్డ డివిజన్ అధ్యక్షులు విజయ్ కుమార్ గారు, కిలారు మనోహర్ గారు, రామకృష్ణ గారు, శ్రీమతి ప్రసన్న గారు, ప్రేమ్ కుమార్ గారు, బంగారు ప్రశాంత్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సుప్రియ గౌడ్ గారు, రాజేష్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమం సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి కూడా ఈ రకంగా మన్ కీ బాత్ పేరుతోటి రాజకీయాలకు అతీతంగా ప్రజల జీవన శైలిని ఉద్దేశించి, ప్రజల జీవన విధానం ఉద్దేశించి ఆదర్శమైనటువంటి కార్యక్రమాల గురించి, అభివృద్ధికి సంబంధించినటువంటి
కార్యక్రమాల గురించి వారు ఈ దేశ ప్రజలకు సందేశం ఇచ్చే విధంగా, చైతన్యం చేసే విధంగా అద్భుతమైనటువంటి మన్ కీ బాత్ కార్యక్రమం 123వ ఎపిసోడ్ మనందరం చూశాం. ఇప్పుడు విన్నాం. ఇప్పుడు ఏ ప్రధానమంత్రి ప్రపంచంలో ఈ రకమైనటువంటి కార్యక్రమం చేయరు. ఎన్న సమస్యలున్నా, అది కరోనా అయినా లేక ఇతర. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్ తాడిపత్రిలోని తన ఇంట్లో ఉండరాదంటూ బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పోలీసులు, నా ఇంట్లో నేనుంటే తప్పేంటని ప్రశ్నించిన పెద్దారెడ్డిని రహస్య ప్రాంతానికి తరలించిన పోలీసులు. తాడిపత్రిలో అటవిక రాజ్యం నడుస్తుందని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి. తాడిపత్రి వెళ్లిన పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరి మారకపోతే ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు నుంచి అనుమతి ఇచ్చింది. పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలు వచ్చి 2 మాసాలైనా పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. ఈరోజు ఉదయం తాడిపత్రి వెళ్లిన పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం, పోలీసులు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదు. దానికి పూర్తిగా కూడా యథార్థం అని చెప్పేసి ఈరోజు తాడిపత్రిలో జరుగుతున్న సంవత్సరం నుంచి జరుగుతున్న పరిణామాలు కూడా. పెద్దారెడ్డి గారు ఎన్నికలైన తర్వాత దాదాపుగా కూడా ప్రయత్నాలు చేస్తుంటే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ రాలేదు, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్తే ఆ పరిస్థితుల్లో హైకోర్టుకు పోయి పూర్తిగా కూడా పోలీసు వారికే డైరెక్ట్ చేయడం జరిగింది. హైకోర్టు 2 మాసాల కిందట ఏప్రిల్ 30 తేదీ అతనికి ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి, ఎక్కడైనా కానీ నియోజకవర్గంలో పర్యటించేటప్పుడు 4 వెహికల్స్ కంటే కూడా ఎక్కువ అనేది కూడా అతను వెంబడి 4 వెహికల్స్ కంటే ఎక్కువ పోకూడదని చెప్పేసి పూర్తిగా కూడా డైరెక్ట్ చేయడం జరిగింది. డీజీపీ, రాష్ట్ర డీజీపీని, అలాగే అనంతపురం సూపర్ ఎస్పీ గారికి కూడా డైరెక్ట్ చేయడం జరిగింది. 2 నెలల నుంచి కూడా పెద్దారెడ్డి గారు కానీ లేకపోతే పార్టీలో ఉండే సమన్వయకర్తలు అందరూ కూడా పోయి ఎస్పీ గారిని కలిసాం. ఇదిగో అదిగో అని చెప్తూనే 2 నెలలు కూడా అయినాడు. కనీసం ప్రొటెక్షన్ ఇచ్చి పిలుచుకొని పోయే దాంట్లో కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెందినారు. ఏకపక్షంగా కూడా పోలీస్ వ్యవస్థ కూడా ఈ జిల్లాలో వ్యవహరిస్తుంది. ఆ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వారం కింద 5 రోజుల కిందట 25వ తేదీ ఒక పెద్ద కాల్ ఇచ్చింది. రికాలింగ్ ద చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పేసి నియోజకవర్గంలోను, ఆ తర్వాత మండలంలోను, గ్రామస్థాయి వరకు జూలై 30 ఆగస్టు 4వ తేదీ వరకు కూడా కంప్లీట్గా ఈ 35-36 రోజులు కూడా ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టి పని చేయమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు పెద్దారెడ్డి గారు తాడిపత్రి నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ అయిన తాడిపత్రి నియోజకవర్గానికి తన సొంత ఇంటికి కూడా పోయి ఉదయం తెల్లారుజామునే 7-15 మధ్యలో కూడా పోతే వెంటనే అతను ఇంకా కూడా లేదు, ఇంకా కొద్ది మంది కార్యకర్తలు లేకపోతే అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు వస్తున్నప్పుడే పోలీసు వారు మరొక మారు కూడా బలవంతంగా అక్కడ ఉండకూడదని చెప్పేసి పోలీసు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా నియోజకవర్గంలో ఉండడానికి వీలు లేదని చెప్పేసి తీసుకొని రావడం కూడా బయటికి తీసుకొని వచ్చేసి మళ్ళీ అనంతపురంలో ఆయన సొంత ఇంటిలోనే విడిచిపెట్టి రావడం, దాదాపుగా కూడా బలవంతంగా కూడా పోలీస్ బందోబస్తుతో కూడా తీసుకొని వచ్చి విడిచిపెట్టడం చెప్తాను. ఇదేం ప్రజాస్వామ్య పద్ధతి? పోలీసు వ్యవస్థను మేము ఇప్పుడే చెప్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వ్యవస్థలన్నీ కూడా విధ్వంసం అనేది కూడా సృష్టించినారు, విధ్వంసంగా చేస్తున్నారు. దాంట్లో ఈ పోలీస్ వ్యవస్థ కూడా. నేను ఒకటే అడుగుతున్నాను, పోలీస్ వ్యవస్థ మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? మీరు రాజ్యాంగబద్ధంగా మీరు వ్యవహరిస్తున్నారా లేదా? పొద్దురు ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి నేను అడుగుతున్నాను డిపార్ట్మెంట్లో ఐపీఎస్ ఆఫీసర్కు అందరికి కూడా నేను అడుగుతా ఉన్నాను. అసలు మీరు మీ డ్యూటీ సక్రమంగా. వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు 29వ వార్షిక
మహాజన సమావేశం ఆదివారం కేఆర్ గార్డెన్ పోచమ్మ మైదానంలో చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో 14.24% వృద్ధితో డిపాజిట్లు 219.20 కోట్లకు చేరినవని, రుణాల మంజూరులో 13.20% అభివృద్ధిలో 154.13 కోట్లకు చేరి మొత్తం బిజినెస్ 373.43 కోట్లకు చేరుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ వైస్ చైర్మన్ తోట జగన్నాథం, డైరెక్టర్లు వేణుగోపాల ముందడ, కూరపాటి చంద్రమౌళి, తోటి సంతోష్ కుమార్, మహమ్మద్ గౌసుద్దీన్, ఒడితర పవన్ కుమార్, బొమ్మినేని పాపిరెడ్డి, పొన్న హరినాథ్, పోలేక రవికుమార్, బండారి భార్గవి, మందా స్వప్న, నామినేటెడ్ డైరెక్టర్లు ఆపరాజు రాజేంద్ర కుమార్, కొల్లేరు సుధాకర్, బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎం సత్యనారాయణరావు, వరంగల్ డీసీఓ కోదండరాములు, హనుమకొండ డీసీఓ సంజీవ్ రెడ్డి, ఏఆర్ అన్నమనేని జగన్మోహన్ రావు, సేల్స్ ఆఫీసర్ కె రవీందర్ తదితరులు పాల్గొన్నారు. పేరున నమస్కారాలు తెలియజేస్తూ మన కోఆపరేటివ్ బ్యాంకు కోఆపరేటివ్ సహకారం మరియు డైరెక్టర్ల సహకారం, సభ్యులు సహకారంతో ఒక వీక్ స్టే సభను నిర్వహించవలసిందిగా బ్యాంక్ చైర్మన్ గౌరవనీయులు ప్రదీప్ కుమార్ రావు గారిని కోరుచున్నాం. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన తెలంగాణ బోనాలు. తెలంగాణ నుంచి బోనాలు సమర్పిస్తున్న హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల ఉత్సవ కమిటీ 500 మంది కళాకారులతో మేళతాళాల నడుమ మంగళ వాయిద్యాలతో ప్రారంభమైన బోనాలు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో మొదటి బోనం దుర్గమ్మకు సమర్పించడం ఆనవాయితీ. ఇరు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండేందుకు బోనాలు సమర్పించేందుకు తెలంగాణ నుంచి వచ్చిన భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన దుర్గగుడి అధికారులు. వరంగల్ బీసీ రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పించాకే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని భారత రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి బహిరంగ సభలో ఎన్నికల ప్రచారంలో మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్స్ అమలు చేయాల్సిందేనని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు. ఇందుకోసం బాధ్యత గల ప్రతిపక్షంగా తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని, కాంగ్రెస్ పాలకులు నాయకత్వంలో మరింత ఒత్తిడి పెంచుతూనే ఉంటుందన్నారు. ఎంపీ వద్దిరాజు శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, సీనియర్ నాయకులు చిరుమల రాకేష్ పాల్గొన్నారు. కేశవరావు గారిని, చాలా మందిని పార్లమెంటు, ఇక్కడ శాసనసభ మండలి, శాసనసభ స్పీకర్ గా అనేక పదవులు ఇచ్చి శ్రీనివాస్ గౌడ్ గారు, పద్మారావు గౌడ్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు అనేక మంది బీసీలకు పదవులు ఇచ్చారు. ఇప్పుడు మీరున్న దాంట్లో 18 మంది మంత్రి పదవులు కేవలం ఇప్పుడు 3వ మంత్రి పదవి ఇచ్చారు. ఇంకా ఉన్నటువంటి 4 ఖచ్చితంగా మున్నూరు కాపు ఒక మంత్రి పదవి ఇవ్వాలి, యాదవ్ సోదరులకు ఇవ్వాలి, ముస్లిం సోదరులకు ఇవ్వాలి, లంబాడీ సోదరులకు ఇవ్వాలి. అనేక మంది ఇంకా అనేక కులాలు, దాదాపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ ఉన్నటువంటి వీటిలో బీసీలను మర్చిపోయారు, ముస్లింలను మర్చిపోయారు. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మంత్రి పదవిలో ఉన్నటువంటి కోటాను పూర్తి చేయాలని చెప్పేసి ఖచ్చితంగా బీసీల తరఫున, మా పార్టీ తరఫున మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే మా భావన. ఖచ్చితంగా దీన్ని అమలుపరచాలని చెప్పేసి 42% ఇప్పుడు బీసీలు అమలుపరచాలని, రిజర్వేషన్ అమలు పరిచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చార్ధామ్ యాత్రకు బ్రేక్. ప్రభుత్వాలు కొనసాగితే అభివృద్ధి జరుగుతుంది, సీఎం చంద్రబాబు. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్. కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి పంపుకుంటే ఎస్పీ కరణ్ వద్ద ధర్నా చేస్తాం. అనంత వెంకటరామరెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.